హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ అండ్ మామ్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఆమ్లా క్యాండీ అండి. ఉసిరికాయలు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదండి. మనం ఈ ఉసిరికాయలతో పచ్చళ్ళు మాత్రమే కాదండి, ఈ విధంగా ఉసిరికాయలతో డ్రై క్యాండీ చేసుకోవచ్చు. బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. పిల్లలకైనా పెద్దలకైనా ఈ ఆమ్లా క్యాండీస్ అనేవి చాలా బాగా నచ్చుతాయి. రోజు 3 లేదా 4 పీసెస్ తీసుకోవడం వల్ల డైజెషన్కు చాలా మంచిదండి. ఇంకా సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుందండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం 1 కేజీ దాకా ఉసిరికాయలను తీసుకొని కొద్దిగా ఉప్పు నీరు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్తో తుడిచిపెట్టుకుని వీటన్నిటిని ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా 1 డే మొత్తం ఉంచుకోవాలండి. 1 డే తర్వాత చూస్తే ఈ విధంగా ఉసిరికాయలు అనేవి చాలా హార్డ్గా ఉంటాయండి. ఇప్పుడు వీటిని మొత్తం కూలింగ్ తగ్గేంత వరకు రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి. కూలింగ్ మొత్తం పోయాక ఉసిరికాయలు ఈ విధంగా బాయిల్ చేసినట్టుగా సాఫ్ట్గా తయారవుతాయండి. వీటిని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కల్లోని వాటర్ని మొత్తం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆమ్లా వాటర్ని వేస్ట్ చేయకుండా కొద్దిగా షుగర్, కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని షర్బత్ లాగా చేసుకోవచ్చండి. ఈ ఉసిరికాయ ముక్కల్లోకి 1 కప్పు దాకా షుగర్ను గ్రామ్స్లో అయితే 250 గ్రామ్స్ ఉంటుందండి. కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్తో క్లోజ్ చేసుకొని 48 అవర్స్ దాకా ఉంచాలండి. మధ్య మధ్యలో షుగర్ కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి. స్టీల్ ప్లేట్తో క్లోజ్ చేయకూడదండి. టూ డేస్ తర్వాత ఈ విధంగా షుగర్ మెల్ట్ అయ్యి సిరప్ అనేది వస్తుంది. ఈ సిరప్ నుండి ఈ ఉసిరికాయ పీసెస్ను సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ సిరప్ను షర్బత్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. సిరప్ను మాత్రం యూజ్ చేయకండి. ఈ విధంగా ఉసిరికాయ పీసెస్ను 2-3 డేస్ ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా డ్రై అయిపోయిన ఉసిరికాయ ముక్కల్లోకి షుగర్ పౌడర్ను వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ పౌడర్తో ముక్కలన్నిటినీ కోట్ చేసుకోవాలి. అంతేనండి, ఆమ్లా క్యాండీస్ అనేవి రెడీ అయిపోయాయి. వీటిని ఎయిర్ టైట్ గ్లాస్ జార్లోకి వేసుకొని పెట్టుకుంటే 1 ఇయర్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి. వీటిని రోజుకి 2-3 పీసెస్ తిన్నా కూడా చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.